చేసిన మేరకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి 16 నెలలు కావస్తున్నా ఎందుకు మీరు తాత్సారం చేస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దాంట్లో భాగంగా రేపు 26వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో నిరవధిక దీక్ష కార్యక్రమం చేపట్టిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఆ నిరవధిక దీక్షకి రాష్ట్రం నలుమూల నుంచి పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు పలకాలని, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఎంత అవసరం అనేది ముఖ్యంగా ప్రజలందరికీ అర్థమయ్యేట్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ప్రజలకి అర్థమయ్యే దిశగా ప్రజలను సమాయత్తం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన దీక్షకి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు వచ్చే దిశగా కృషి చేసే భాగంగా ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులతో, మేధావులతో, సమాజంలో ఉండే అన్ని వర్గాలతో రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఎంత అవసరం అనేది ఇంటరాక్షన్ సెక్షన్ కోసం రేపు విశాఖ నగరానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. ఆ సందర్భంగా విశాఖ నగరం, విశాఖ జిల్లాలో ఉన్న విద్యార్థులు, మేధావులు, ఇంటరాక్టర్స్ అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సందేశం పూర్తిగా ప్రజలకు అందే విధంగా అందరూ సమాజంలో ఉండే అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మరొకసారి అందరికీ కూడా విశాఖ నగర జిల్లా ప్రముఖులకి, ప్రజలకి, విద్యార్థులకి అందరికీ విన్నపం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుకి 16 నెలలు అయిపోయినా సరే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన స్వలాభాల కోసం, ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ విషయాన్ని పక్కన పెట్టి స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తారని చెప్పి ప్రజలు మభ్యపెట్టే దిశగా కృషి చేస్తున్నారు. ఇక్కడ ప్రజలందరికీ మనం తెలియజేయాల్సింది ఏంటంటే స్పెషల్ ప్యాకేజ్ అనేది ఒక్కసారే ఇస్తారు. అందులో కొత్తగా మనకి ఇప్పుడు వాడు ఏమైనా కూడా ఇవ్వలేదు. విభజన బిల్లును విభజించినప్పుడు పొందుపరిచిన అంశాలన్నీ కలిపి ప్యాకేజ్ కింద కలిపి ఇస్తామని చెప్తున్నారు. దానివల్ల వాళ్ళు ఎలవ్ చేసిన సంవత్సరం ఉంటుంది, ఆ సంవత్సరం తర్వాత మళ్ళా మామూలు పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్రం ఈరోజు విడిపోయినాక ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందంటే మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎక్కడ రాష్ట్రంలో 16 నెలలైనా కొత్తగా ఒక పరిశ్రమ వచ్చిన దాఖలా మనకు కనపడలేదు. మనకి రాజధాని నిర్మించుకునే విషయంలో కూడా ఈ రోజుకి దశ దిశ తెలియక చంద్రబాబు నాయుడు సింగపూర్, జపాన్ నగరంలో తిరిగే పరిస్థితిలో ఉన్నారంటే రాష్ట్రం ఈరోజు ఏ పరిస్థితిలో ఉందో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు ఒకసారి. అదే వాళ్ళు వాగ్దానం చేసిన మేరకు స్పెషల్ స్టేటస్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చే వస్తే రాష్ట్రానికి ఎన్ని ప్రయోజనాలు వస్తాయి అనే దానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమీక్ష సమావేశంలో మెయిన్గా ప్రజలందరూ కూడా మన తిరుపతి జరిగిన సమావేశంలో కూడా చెప్పారు. అదేవిధంగా రేపు జరిగే సమావేశంలో కూడా తెలియజేస్తారు. కాబట్టి ప్రజలందరికీ మనం రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే 1 సంవత్సరం కాదు, కనీసం 10 సంవత్సరాలు ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి కొత్తగా పరిశ్రమలు పెట్టేవాళ్ళు 1 సంవత్సరంలో పరిశ్రమలు పెట్టరు, 2-3 సంవత్సరాలు పడుతుంది పెద్ద పరిశ్రమ కట్టాలన్నా. దానివల్ల రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. మన భావితరాలకు మొత్తం ఎన్నో విధంగా మెరుగైన సదుపాయాలు, సౌకర్యాలు రావడం కోసమే మనం దీనికోసం పోరాటం చేస్తున్నాం. మిత్రుడు వేసాయి రెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంది, వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేసే కార్యక్రమంగా పోతున్నారు. కాబట్టి వాళ్ళు మీ అందరి పర్మిషన్ తీసుకొని పోయే కార్యక్రమం సో అందువల్ల మీ ద్వారా ప్రజలందరికీ మేము తెలియజేసిందంటే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అనేది రాకపోతే ఇప్పుడు రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఉన్న పరిస్థితులు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉంటాం.